మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జగ్గన్గూడ సంపంగి బోల్లోని తెలంగాణ మైనారిటీ రెసిడెంటల్ మేడ్చల్ బాయ్స్ స్కూల్ వనవృక్షంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథిగా మూడు చింతలపల్లి కమిషనర్ పవన్ కుమార్ హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటడమే కాదు సంరక్షణ బాధ్యత కూడా నాటిన వారిపైనే ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కృష్ణ, సెక్రటరీలు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాలు, మున్సిపల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. కమిషనర్ గారు ఆధ్వర్యంలో ఈరోజు మా పాఠశాలలో చెట్లు నాటే ప్రోగ్రాం జరిగింది. సారు ఇనిషియేటివ్ తీసుకొని చాలా ఎంకరేజ్ చేస్తూ మున్సిపల్ సిబ్బంది అందరినీ మా స్కూల్కి పంపించేసి వాటి యొక్క మొక్కలు నాటడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయించి చాలా పెద్ద ప్రోగ్రాం చేశారు. వీఆర్ స్కూల్ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మేము ప్రతి ఒక్క మొక్కని కాపాడే బాధ్యత మేము తీసుకుంటాము. ప్రతి ఒక్క స్టూడెంట్కి అలర్ట్ చేసేసి సో అది మళ్ళీ మీరు విజిట్ చేసినప్పుడు వాటి యొక్క మొక్కల యొక్క ఆహ్లాదకరమైన వాతావరణం మీకు చూపిస్తామని మేము ప్రామిస్ చేస్తున్నాము సార్. మా స్కూల్లో ఉన్న ఫెసిలిటీస్ అన్ని చూసి మీరు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నందుకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. వీ రిక్వెస్ట్ యూ విజిట్ అగైన్ అండ్ అగైన్ టు అవర్ ఇన్స్టిట్యూషన్స్. అందరికీ నమస్కారం. మన తెలంగాణ వన మహోత్సవంలో భాగంలో ఈరోజు తెలంగాణ మైనారిటీ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్లో ప్రిన్సిపల్ సార్ గారి ఆధ్వర్యంలో మరియు స్టాఫ్ మరియు అలాగే మా మున్సిపాలిటీ స్టాఫ్, మా మేనేజర్ గారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు, ప్లస్ టీపీఓలో దేవేందర్ గారు మరియు స్కూల్ కలెక్టర్స్, స్టూడెంట్స్, ఇక్కడున్న టీచర్స్, ప్రిన్సిపల్స్ వాళ్ళ ఆధ్వర్యంలో, స్టూడెంట్స్ ఆధ్వర్యంలో మనం ఈరోజు చెట్లు నాటడం జరిగినది. చెట్లు నాటడం జరిగినది. ఈ చెట్టు చాలా ముఖ్యమైనది మనకు, ఎందుకంటే పొల్యూషన్ తగ్గిస్తుంది, మంచి ఆక్సిజన్ వస్తుంది, ఎలాంటి పొల్యూషన్ ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెట్లని నాటాలి. ఆ చెట్లను నాటాము పెట్టామని కాకుండా సంరక్షించుకోవాలి. ముందు తరానికి చాలా అవసరం ఇది. కాబట్టి ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది.